रक्षयामि ततो नरसिंहा नृसिंहदेव भगवान की, लक्ष्मी नृसिंहदेव भगवान की, भक्तराज प्रहलाद महाराज की, जगत गुरु श्रील प्रभुपाद की, श्री गुरुदेव की जय। गौर प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते वेदान्तस्वामिनिति नामिने। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं
गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य सतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा जय नरसिंह। जय नरसिंह जय नरसिंह। ఈరోజు ఈ యొక్క ఆనందం నరసింహ జయంతి యొక్క ఆనందం ఈ యొక్క ఉత్సవం కేవలం రాజమహేంద్రవరంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని ఇస్కాన్ మందిరాల్లో కూడా ఈరోజు ఈ వైభవమైనటువంటి ఉత్సవం జరుగుతుంది అంటే అది కేవలం శ్రీల ప్రభుపాదుల వారి వల్ల. ఆయన 70 సంవత్సరాల వయసులో ఈ యొక్క సనాతన ధర్మాన్ని ప్రపంచమంతా కూడా ప్రచారం చేశారు. మనం ఊహించుకోలేము, 70 సంవత్సరాల వయసులో పక్క ఊరికి వెళ్ళడం అంటేనే కష్టం. అటువంటిది ఆనవలేదు. హరిబోల్ పర్లేదు. మిషన్ అంతా ఉంది, ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇవ్వకపోతే తిరగదు. జీవుడు ఉన్నాడు, పరమాత్మతో సంబంధం ఏర్పడకపోతే హ్యాపీనెస్ లేదు. ఆయనతో సంబంధం ఏర్పరచుకోవాలి, దాన్నే యోగా అన్నారు. యోగా అంటే ప్లస్ కూడిక, జీవాత్మ పరమాత్మతో సంబంధం ఏర్పరచుకునేది. సో ఈరోజు ప్రహ్లాదుని యొక్క చరిత్రలో మనం అర్థం చేసుకోవాల్సింది, ఉత్తమమైనటువంటి సత్సంతానం కలగాల అంటే ఏం చేయాలా? ఏ తల్లైనా కానీ గర్భంతో ఉన్నప్పుడు భగవత్ తత్వం గురించి శ్రవణం చేయాలి. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదముని భాగవత ధర్మాన్ని బోధిస్తూ ఉంటే తల్లి ఆమె నిద్రపోయింది. నిద్రపోతే ఎవరు వింటూ ఉన్నారు? ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండి నారదముని భాగవత ధర్మాన్ని, భగవత్ లీలలు చెప్తూ ఉంటే కొడుతూ ఉన్నాడు. ఈ భౌతిక జగత్తులో ఏంటి అంటే మాయ యొక్క ప్రభావం వల్ల, నేను మధ్యాహ్నం కూడా చెప్తూ ఉన్నాను, ప్రాపంచిక విషయాలంటే నిద్ర రాదు. టీవీ సీరియల్ చూసేటప్పుడు ఎవరైనా నిద్రపోతారా? అట్లా ఫుల్ అటెంటివ్గా, యాక్టివ్గా. మంచిది భగవత్ తత్వం. నేను చూస్తాను, వచ్చి కూర్చుంటే నాగరాజ నాగరాజ. పురంధరదాసు ఒకరోజు ఉపన్యాసం ఇస్తున్నారంట. కాదు, తుకారాం బాబా ఉపన్యాసం ఇస్తుంటే, ఇంతకుముందు మహాత్ములు కళ్ళు మూసుకొని ఆ లీలలు చూస్తూ చెప్పేవాళ్ళంట. ఇప్పుడు మాకు అవకాశం లేదు, మేము మూసుకుంటే మీరు కూడా మూసుకుంటారు, అందుకని మేము తెరుచుకునే చెప్తాం. సో ఆయన చెప్తూ ఉంటే చాలామంది కూర్చున్నారంట. కొంతమంది 5 నిమిషాలు విన్నారు, 10 నిమిషాలు విన్నారు, 20 నిమిషాలు విన్నారు. కొంత సమయానికి ఒక్కళ్ళు లేదు. ఒకడు మాత్రం అటే కళ్ళు మిటకరించుకొని చూస్తూ ఉన్నాడు. కొన్ని గంటలు అయిపోయింది. తుకారాం బాబా కళ్ళు తెరిచి చూశాడు. చూస్తే ఒకే ఒక్కడు శ్రోత వింటా ఉన్నాడు అనమాట. అప్పుడు తుకారాం బాబా ఆనందపడిపోయి, ఎంత గొప్ప భక్తుడురా నాయన, 4 గంటలు ఉపన్యాసం ఇచ్చాను, నువ్వు ఒక్కడే ఉన్నావు, ఎవ్వరు లేరు, నువ్వు చాలా గొప్ప భక్తుడివి,
వాడన్నాడంట, గురువు గారు మరీ అంత పొగడద్దండి నన్ను, భక్తి లేదేం లేదులేండి, అసలు విషయం వేరే అన్నాడంట. ఏంట్రా అసలు విషయం అన్నాడంట. మిమ్మల్ని ఉపన్యాసానికి కూర్చోబెట్టే ముందు నా శాలువ వేసి కూర్చోబెట్టారు, మీరు ఎప్పుడు ఆపేస్తారా శాలువ ఎత్తుకుపోదామని చెప్పి వెయిట్ చేస్తున్నారు. సో అట్లా ఉంటుంది. కానీ భాగవతం అదే చెప్తుంది, కలియుగంలో గౌరవింపబడేటివి అగౌరవింపబడతాయంట, అగౌరవింపబడేటివి గౌరవింపబడతాయి. దేనికి ప్రాముఖ్యతనివ్వాల? మనుష్య జీవితంలో జీవిత పరమార్థం, దానికి ప్రాముఖ్యతనివ్వాలి. ఆమె కూడా నిద్రపోతే ప్రహ్లాదుడు వింటూ ఉన్నాడు. తల్లి గర్భంలోనే ఆమెకి ప్రహ్లాదుడికి భక్తి అనేటువంటిది అభ్యంతరం. రీసెంట్గా అమెరికాలో ఒక సంఘటన జరిగింది. ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత కరెక్ట్గా సాయంత్రం 5 గంటలు 6 గంటలు ఏడుస్తున్నాడు. ప్రతిరోజు అదే టయానికి ఏడుస్తున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులకు అర్థం కాలేదు. వాళ్ళు ఏం చేశారంటే చాలా రోజులు వాడిని సముదాయించడానికి ప్రయత్నించారు. చివరికి ఒక సైక్రాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. చిన్న వయసు వాడు, కరెక్ట్గా ఈ టయానికి ఏడుస్తాడు అని చెప్పారు డాక్టర్. ఆ డాక్టర్ ఆలోచించి అమ్మా, వాడు నీ గర్భంలో ఉన్నప్పుడు ఆ టైంలో నువ్వేం చేసేదానివి అని అడిగాడు. అడిగితే అలానా సీరియల్ వాచ్ చేసేదాన్ని అని చెప్పింది. అప్పుడు డాక్టర్ చెప్పాడు, అది ఆన్ చేయమ్మా, వీడేడు పాపేస్తాడు. వీడు కలియుగ ప్రహ్లాదు. వీడు దేనికి అలవాటు పడ్డాడంటే టీవీ సీరియల్కి అలవాటు పడిపోయాడు బాబు. కానీ ప్రహ్లాదుడు భగవత్ నామాన్ని వదలలేకపోయాడు, భగవత్ తత్వాన్ని వదలలేకపోయాడు. ఇప్పుడు పుట్టే వాళ్ళేమో భౌతిక విషయాలు వదలలేకుండా ఉన్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అప్పుడైనా ఇప్పుడైనా చైతన్యం నువ్వు ఏ రకమైనటువంటిది కావాలా అంటే దాన్ని సాంగత్యాన్ని పొందితే ఆ రకమైన చైతన్యాన్ని నువ్వు పొందుతావు. మీ యొక్క పిల్లలు భవిష్యత్తు వాళ్ళు సద్భావనలతోటి సత్కర్మలు చేస్తూ సన్మార్గంలో ఉండేటువంటి సంతానం ఈ యొక్క సమాజానికి మీరు ఇవ్వాలా అంటే ప్రహ్లాదుని యొక్క తల్లి అనుసరించినటువంటి మార్గాన్ని ఇప్పుడుండే తల్లులందరూ కూడా అనుసరించాలా. ఆ బిడ్డడు గర్భంలో ఉన్నప్పుడే ఆధ్యాత్మిక భావనకి వాటిని అలవాటు చేయాలా, సత్సంగంలో పాల్గొనాలా, రామాయణం చదవాలా, మహాభారతం చదవాలా, భాగవతం చదవాలా. అప్పుడు ఆ పుట్టబోయేవాడు ప్రహ్లాదుడిగా పుడతాడు అన్నమాట. ప్రహ్లాదుడిగా పుడతాడు అంటే ఇవన్నీ మనం ఏంటి అంటే మూఢనమ్మకాలు అని చెప్పి పక్కకు నెట్టేశాం. కానీ వీటిలో సైన్స్ ఉంది. నేను ఇందాక చెప్పాను, వాడు టీవీ సీరియల్కి ఎక్కడ అలవాటు పడ్డాడు? కడుపులోనే అలవాటు పడ్డాడు. ప్రహ్లాదుడు భాగవతానికి ఎక్కడ అలవాటు పడ్డాడు? కడుపులోనే అలవాటు పడ్డాడు. అంటే మనం వాడు ఆ బీజం పడిన దగ్గర నుంచి కూడా వాడి చైతన్యాన్ని మనం బిల్డప్ చేసుకుంటూ తీసుకురావాలా, ఇది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రహ్లాదుడు విశ్వాసం. మనం ఈరోజు పూజలు పునస్కారాలు అన్నీ చేస్తాం, పూర్తి విశ్వాసం ఉండదు. ఏదో అందరు వెళ్తున్నారు గుడికి, మనం కూడా వెళ్ళి ఒక రాయి వేస్తే తగిలితే తగిలింది, లేకపోతే లేదు. ఇది మనది. ఎప్పుడైతే ప్రహ్లాదుడు భక్తుడిగా ఉన్నాడో హిరణ్యకశిపుడు ఏం చేశాడు? తట్టుకోలేక ఏం చేశాడు? తన సొంత కుమారుని చంపేయమంటే ఆ యొక్క రాక్షసులు తీసుకెళ్ళి హిరణ్యకశిపుని యొక్క సేనాధ్యక్షుడు వాళ్ళు ప్రహ్లాదునితో అంటున్నారు అనమాట, అరే నాయన, నిన్ను చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, ముక్కు పచ్చలారగా ఉన్నావు. మీ నాన్న చెప్పినట్టు హరిభక్తి మాని ఆయన ఏం చెప్తే అది చేయొచ్చు కదా, నిన్ను చంపలేవురా నాయన, మా చేతులు రావట్లేదు, దయచేసి మా మాట వినరా బాబు అన్నాడు. ప్రహ్లాదుడు ఏమన్నాడు తెలుసా? ఓసి పిచ్చి వాళ్ళల్లారా, మీకు వయసులు పెరిగాయి కానీ బుర్ర పెరగలేదురా నాయన. అయినా మీరు మా నాన్న నిర్ణయిస్తే నేను చనిపోతానని అనుకుంటున్నారా? కాదు, ఆ శ్రీహరి నిర్ణయిస్తే నేను మరణిస్తాను కానీ మీరు నిర్ణయిస్తే నేను మరణించను. ఆ శ్రీహరి నిర్ణయిస్తే నేను మరణిస్తాను కానీ మీరు నిర్ణయిస్తే నేను మరణించను. మనం పూజలన్నీ చేస్తాం, ఏదో మొక్కుబడిగా విశ్వాసం లేకుండా చేస్తాం. నేను ఒక కథ చెప్తాను కదా. ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు రోజు కృష్ణుని పూజించేవాడంట. ఒక సంవత్సరం వ్యాపారంలో నష్టం వచ్చింది. నష్టం వస్తే
తోటి వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నాకు ఈ సంవత్సరము వ్యాపారంలో నష్టం వచ్చిందో అన్నాడు. ఆడన్నాడు, నువ్వెవరిని పూజిస్తావన్నాడు. కృష్ణుని పూజిస్తానన్నాడు. బలపడిను, కృష్ణుడితో మనకేం పని ఉంది? భక్తి ఇస్తాడు, వైరాగ్యం ఇస్తాడు, మోక్షం ఇస్తాడు. ఇవన్నీ మనకు అనవసరమా? వ్యాపారస్తులం, మనకేం కావాలా? డబ్బు కావాలి. మరి ఎవరిని పూజించాలి? ఆయన భార్య ఉందే లక్ష్మి అమ్మ, ఆమెను పూజించాలి. వీడు ఫుల్లీ కన్విన్స్ అయిపోయాడు. నేరుగా మార్కెట్కి వెళ్ళాడు, లక్ష్మీ విగ్రహం కొనేశాడు, ఇంటికి వచ్చేసాడు, కృష్ణుడి విగ్రహం పక్కన నెట్టేశాడు, లక్ష్మీ విగ్రహం పెట్టేశాడు, అగరబత్తులు మొదటి పూజ మొదలు పెట్టేశాడు. అగరబత్తులు తిప్పేసి అక్కడ పెట్టాడు. గాలివాటం లక్ష్మీ విగ్రహం మీదకు పోవట్ల పొగ. కృష్ణుని పక్కకు నెట్టేస్తే పూజించకూడదని ఆయన మీదకి వెళ్తాం. ఎన్ని పూజించకూడదు అనుకుంటే పొగ ఆయన మీదకు పోతుందని చెప్పి వీడు అటు ఇటు చూశాడు. చూసి అక్కడ ఒత్తులు చేసుకునే దానికి దూది ఉండింది. ఆ దూది తీసి కృష్ణుడి విగ్రహం ముక్కులో పెట్టేశాడు అనమాట. అప్పుడు కృష్ణుడు, భక్త నీకేం కావాలన్నాడు. ఇన్ని రోజులు పూజిస్తే అసలు మాట్లాడలేదు, నేను పూజించకూడదంటే ఈరోజు మాట్లాడుతున్నావు ఏంటయ్యా అన్నాడు వీడు కృష్ణుడితోటి. కృష్ణుడు అన్నాడు, ఇన్ని రోజులు పూజించావు కానీ నేనున్నానని కూడా గుర్తించలేదు కదా, ఈ రోజే నేనున్నానని గుర్తించి నా ముక్కులో దూది పెట్టావు, అందుకని స్పందిస్తూ ఉన్నాను. ప్రహ్లాదుడు 5 సంవత్సరాల బాలకుడు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? మంటల్లో తోయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కొండల మీద నుంచి దొర్లించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కత్తులతో ఖండించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఏనుగులతో తొక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారు, పాములతో కనిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రహ్లాదుడు అచంచలమైన విశ్వాసంతో ఏం చేస్తున్నాడు అంటే హరి కీర్తన చేస్తున్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. లక్ష్మీదేవి అడుగుతుందంట స్వామిని ఆది పురాణంలో, ఏమయ్యా స్వామి ఇదేమన్నా న్యాయం అంటయ్యా? మీ పాదాలు ఒత్తుతూ మీ పాదాలు అంటి పెట్టుకుని కూర్చొని ఉంటాను, ఎవడో భక్తుడు రాజమహేంద్రవరంలో గౌతమి ఘాట్లో కృష్ణ అంటాడు, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతావు, ఏం న్యాయం స్వామి? లక్ష్మీదేవి అంటుంది స్వామితోటి ఆది పురాణంలో. అప్పుడు స్వామి ఏమంటాడు తెలుసా? ఏం చేయమంటావు దేవి, నా భక్తులు నేను తప్పించి అన్యులెవరూ తెలియదు వాళ్ళకి, నేనే వాళ్ళకి దిక్కు. అటువంటిప్పుడు నేను వెళ్లకుండా ఏంటి? ఇంకెవరు తెలియదు వాళ్ళకి నేను తప్పించి, అటువంటిప్పుడు నన్ను పిలిస్తే నేను వెళ్లకుండా ఏంటి? మానవ జన్మ ఎత్తిన తర్వాత భగవద్భక్తిలోకి వచ్చి భగవంతుని పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మీరు పిలిస్తే పలుకుతాడు భగవంతుడు, కానీ ఆ విశ్వాసంలో తేడా ఉంది. ఒకసారి రుక్మిణీదేవి భగవంతునికి భోజనం వడ్డిస్తూ ఉందంట. ఎవరో అడవిలో ఉన్నటువంటి భగవంతుడు దిక్కును లేచి నిలబడ్డాడు. రుక్మిణీదేవి అనింది, స్వామి మీరు భోజనం చేయలేదు, లేచారేంటి అని అంటే స్వామి అన్నాడు, ఆయన ఉన్నట్టుండి ఎక్కడికో పయనమై వెళ్ళడానికి సిద్ధమైపోతున్నాడు. మళ్ళా కూర్చునేశాడు. ఏంటి స్వామి మీరు చేసేది నాకేం అర్థం కావట్లేదు అనింది రుక్మిణీదేవి. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఎవడో అరణ్యంలో క్రూర జంతువు వాడి మీద పడింది, కృష్ణ అని పిలిచాడు, నేను వెళ్దామని సిద్ధమయ్యాను కాపాడడానికి. ఈ లోపల వాడు పక్కన రాయో రప్పో తీసుకుని దాంతో ఫైట్ చేయడం మొదలు పెట్టాడు. ఇంకా వాడు ఫైట్ చేస్తే నేను దేనికి అని చెప్పి కూర్చున్నాను, భోజనం పెడుతుంటానన్నాడు. ఇట్లాగే మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో కష్టం వచ్చినప్పుడు అన్నాం కానీ పూర్తి విశ్వాసం లేదు. అందుకనే ప్రహ్లాదుడు చెప్తాడు, ఈ విశ్వాసము భక్తి ధర్మము వీటన్నిటి గురించి ఎప్పుడు తెలుసుకోవాలా అంటే కౌమార ఆచరతి ప్రాజ్ఞో. ప్రహ్లాదుని యొక్క చరిత్ర నుంచి ఒక గొప్ప సందేశం కూడా మనం తెలుసుకోవాలి మానవాళికి. ఆధ్యాత్మికత అంటే అందరూ కూడా ఏమంటారంటే, గురుగారు అప్పుడే దేనికండి 60-70 సంవత్సరాల తర్వాత కదండి, ఏంటండి
భక్తి అండి. 60-70 సంవత్సరాలకు అయిపోయిందిరా నాయన ఈ యంత్రం పని. మొదట్లోనే తెలుసుకుంటే ఆ భగవంతుడు ఎట్లా నీకు సహకరిస్తాడు, ఎట్లా నిన్ను ఆశీర్వదిస్తాడు, ఎట్లా నిన్ను రక్షిస్తాడు, ఇవన్నీ మొదట్లో తెలుసుకుంటే నానా తంటాలు పడాల్సిన పని లేకుండా హ్యాపీగా ఆయన రక్షణలో నీ యొక్క జీవితం ఆనందంగా సాగిపోయేది కదా. ఆనందంగా సాగిపోయేది కదా. భగవంతుడు గీతలో ఏం చెప్తున్నాడు? మహాత్మనంస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాషిక అన్నాడు. మహాత్ములు నా దివ్య ప్రకృతి యొక్క రక్షణలో ఉంటారు. మరి ప్రహ్లాదుని ఎవరు రక్షించారు? అన్ని సందర్భాల్లో ఎవరు రక్షించారు? కొండల మీద నుంచి తోస్తే భగవంతుడు ఒక కోమలమైనటువంటి పుష్పాన్ని చేతిలో మనం ఎట్లా పట్టుకుంటామో స్వామి ఆ ప్రహ్లాదుని పట్టుకుని కింద వదిలిపెట్టాడు. మంటల్లో తోస్తే శీతల భవతి. ఆయనకి ఇక్కడ మనకి ఎట్టుంది ఉడుకు. నాకు ఇప్పుడు ఉదయం నుంచి దగ్గర 5-6 లీటర్లు గారిపోయింది. రాజమహేంద్రవరం వేడి. సో మంటల్లో తోస్తే ప్రహ్లాదుడు ఆయన భగవత్ నామాన్ని చేసుకుంటూ ఆనందంగా ఉంటే ఆయనకు మంటల్లో ఏ రకమైన ఫీలింగ్ కలిగింది అంటే మంచి హిమాలయాల్లో చల్లటి మంచు కొండ మీద కూర్చున్నట్టుగా చల్లగా ఉంది, వేడేం లేదు. అందుకని ఆయన ప్రశాంతంగా, మనం దీనికే అనీజీగా ఉన్నాం, మంటల్లో ఉంటే ఇంకెంత అనీజీనెస్ ఉంటుంది. ఆయన మాట పెట్టున్నాడు, ఏవం ప్రసన్న మనసో, ప్రశాంతంగా ఏం చేస్తున్నాడు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నేను ఈ మధ్య మీ అందరికి ఒక మెడిసిన్ కనుక్కున్నా. నేను కనుక్కోలే, అమెరికాలో సైంటిస్టులు కనుక్కున్నాయి. వాళ్ళు ఒక ఆర్టికల్ చెప్పారు. ఏంటది అంటే, ఎవడైతే రోజుకి 70 సార్లు చప్పట్లు కొడతాడో హార్ట్ ప్రాబ్లమ్స్ రావంటారు. మరి మీరు హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తో డాక్టర్స్కి లక్షలు ఖర్చు పెట్టకూడదు అంటే మీరు ఇంట్లో అయినా కూర్చొని ఒంటరిగా ఉన్నా కానీ ఈ మంత్రం నేర్చుకొని కరెక్ట్గా లెక్క పెట్టుకోండి. ఎందువల్లంటే ఎక్కువ అయిపోతే చాలా కష్టం. 70 ఒకటి ఎక్కువ కూడా వద్దు, 2 కూడా ఎక్కువ వద్దు. ఎందువల్లంటే ఎక్కువ చేసేస్తే చాలా ప్రాబ్లం. మంచిది ఏదైనా ఎక్కువ చేసుకో, కరెక్ట్గా చేసుకోవాలి. లెక్క పెట్టుకోండి మీరు కరెక్ట్గా. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే. ఇంకోటి చెప్తాను ఈ నెలలో నుంచి. ఏంటది అంటే, మంటల్లో తోసేటప్పుడు ఎంత టెన్షన్ ఉంటుంది చెప్పండి. కత్తులతో పొడి చేసేటప్పుడు ఎంత టెన్షన్ ఉంటుంది చెప్పండి. కొండల మీద నుంచి దొల్లిచ్చేస్తుంటే ఎంత టెన్షన్ ఉంటుందో చెప్పండి. ఏనుగులతో తొక్కిచ్చేస్తుంటే ఎంత టెన్షన్ ఉంటుందో చెప్పండి. పులులతో కరిపిచ్చేస్తుంటే, పాములతో కరిపిచ్చేస్తుంటే ఎంత టెన్షన్ ఉంటుందో చెప్పండి. అటువంటి సిచ్యుయేషన్లో కూడా ప్రశాంతంగా ప్రహ్లాదుడు ఉన్నాడు అంటే, అటువంటి కష్టాలు మనందరి జీవితంలో మనల్ని తరుముతూ ఉంటాయి. అవునా కదా? కష్టాలు తరుముతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు కూడా ప్రహ్లాదుడిలాగా హ్యాపీగా ఉండాలా అంటే ఏం చేయాలా? ఆ భగవద్భక్తిలో భగవంతునికి శరణాగతి పొంది ఉన్నట్లయితే అదే ప్రహ్లాదుడిలాగా కొండంత కష్టం రానిండి, మీరు చిరుమందహాసంతో నవ్వుతూ ఆ కష్టాన్ని స్వాగతించి ఎదుర్కొని విజయం సాధిస్తారు. ప్రహ్లాదుడు అన్ని ఇటువంటి దుర్భరమైన కష్టాలు ఎదుర్కొన్నాడు, ఆనందంతో ఎదుర్కొన్నాడు. కష్టం లేదని చెప్పాకండి భౌతిక జగత్తులో. ప్రభుపాద స్వామీజీ చెప్పారు, స్పష్టంగా చెప్పారు. ఆయన ఏమన్నారంటే, మరుగుదొడ్లో మల్లెపూ వాసన రాదు, అక్కడ వచ్చే వాసన లేదే అన్నారు. ఇది దుఃఖాలయం, ఇక్కడ దుఃఖాలు తప్పిస్తే ఆనందం ఉండదు. ఆనందం అనేది ఎట్టుంటుందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు. ఎవడో ఒకడు అడవిని వర్ణించుకుంటూ పోయాడంట. ఉన్నట్టుండి వాడి మీద ఒక సింహం దూకిందంట. వాడు పరిగెత్తుకుంటూ వాడిని కాపాడుకునే దానికి పరిగెత్తుకుపోతూ ఉంటే ఒక వేటగాడు జంతువుల్ని పడ్డానికి ఒక గొయ్యి దొవ్వాడంట.
వాడు ఆ పొయ్యిలో పడిపోబోతూ దానిపైన ఉన్న మర్రి చెట్టు ఓడల్ని పట్టుకున్నాడు. ఆ ఓడల్ని పట్టుకుని పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. కాళ్ళు పైన చిక్కుపోయాయి, చేతులు పట్టు జారిపోయింది, తల క్రిందలుగా ఊగుతున్నాడు. వాడు పరిగెత్తి అలసిపోయి ఉన్నాడు కదా, నాలిక బయటేసి రొప్పుతున్నాడు అని చెప్పి అటు ఇటు ఊగుతున్నాడు. ఒక సైడ్ పులి ఉంది, ఒక సైడ్ సింహం ఉంది, ఇంకో పక్క తోడేళ్ళు ఉన్నాయి. ఆ గుంట లోపల చూశాడు, అని బుసలు కొట్టే భావం. ఈ సిచ్యుయేషన్లో వాడు ఉన్నట్టుండి అన్నాడట. అది వాడు ఎట్లా నవ్వగలిగాడు అంటే, వాడు తల క్రిందలుగా ఊగుతూ ఉంటే ఆ చెట్టు ఓడలు కదలికకి ఆ చెట్టు మీద ఉన్నటువంటి తేనె తొట్టిలో నుంచి ఒక్క తేనె బిందువు వాడు నాలుగు మీద పడిందట. ఆ ఒక్క తేనె బిందువు కోసం వీడు ఒక పక్క సింహం, ఒక పక్క పులి, ఒక పక్క తోడేలు, ఒక పక్క బుసలు కొట్టే పాములు. అంటే లైఫ్లో ఎన్ని కష్టాలున్నా ఎక్కడో ఆ తేనె బిందువులా కొంచెం డబ్బులు వస్తాయి. అప్పుడు వీడు ఎట్టుందిరా లైఫ్ అంటే సూపర్. ఇంకో పక్క సింహం, కొంచెం కామం, దానికి ఎట్టుందిరా లైఫ్ అంటే సూపర్ అన్న లైఫ్. మాయ ఎంత పవర్ఫుల్ అంటే, సీతాపురం అనే ఊరికి మాయా సర్కస్ అని వచ్చిందంట. బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్ అంట. మా సర్కస్ కని విని ఎరగరు మీరు, అద్భుతమైన ప్రదర్శన. మామూలుగా సర్కస్ అంటే కొన్ని వేల మందికి షో ఉంటుంది. మా సర్కస్ ప్రత్యేకత ఏంటంటే ఒక్క షో ఒక్కడికే, వెరీ స్పెషల్ అని ఫుల్ అడ్వర్టైజ్మెంట్ అంట. మొదటి రోజు షోకి అందరూ పోటీ పడిపోయి చొక్కాలు చింపేసుకొని చెప్పులు తెంపేసుకొని ఒక హీరో టికెట్ సంపాదించి వాడు కాళ్ళ టికెట్ ఆ టికెట్ అందరికి చూపించి సర్కస్ లోపలికి వెళ్ళిపోయాడు. ఖాళీగా ఉంది మొత్తం, ఎవరు లేడు. వీడు లోపలికి వెళ్ళి, ఓయ్ బ్రహ్మాండమైన ప్రదర్శన అన్నారు కదా, ఏంటి ప్రదర్శన లేదు అన్నాడు. ఒక పెద్ద కట్టె వెనకాల నుంచి ఒక పైల్మాన్ కండలు ఇచ్చుకుంటూ ఇట్లా వచ్చాడు బయటికి. ఎలా షో కావాలా, మరి ఎంత కష్టపడి టికెట్ తీసుకుని దానికి షో కోసమే కదా అన్నాడు. ఆడు మెడకు పట్టుకొని ఆ పైల్మాన్ అన్నాడు, చాలరా షో అన్నాడు. చాలండి, అది బలవాళ్ళేదే, ఎందుకు చాలదండే, సరిపోద్దండి, ఇంకేమన్నా కొంచెం అదే వద్దండి. వీడు లేచి ఉండే 4 గంటలు దూకొని బట్టలు గిట్టలు సర్దుకొని బయటకు వస్తున్నాడు. వీడు ఏమనుకుంటున్నాడు తెలుసా మనసులో, ఎంతతో గొడవ పడిపోయి టికెట్ సంపాదించి లోపలికి వెళ్ళి తన్నులు తిని బయటకు వచ్చానంటే నా ప్రెస్టేజ్ ఏం కావాలి. ప్రెస్టేజ్ చాలా గొప్పదండి. బయట వచ్చేసరికి ప్రెస్ అంతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా, సార్ మొదటి ప్రదర్శన చూసింది మీరే సార్, మీ అనుభూతి ఏంటి సార్ అన్నాడు. ఒకడు చెప్తే కాదు, ఎవడికి వాడు అనుభవించాలి. రెండో వాడు వెళ్ళాడు, సేమ్ వాడు బయటకు వస్తే ప్రెస్ వాళ్ళు ఏంటి అన్నారు అంటే, వీడు అన్నాడు అంతా చేతలే, మాటలేం లేదన్నాడు. ఊరంతా పోయాడు, దెబ్బలు తిన్నాడు, ఒక్కడు మాట చెప్పలేదన్నాడు. అందరి జీవితాలు సేమ్ మాయా సర్కసే. ఇంట్లో సర్కస్, బయటకు వస్తే వీడు కాలు రగేసుకునే ఎట్టుందా లైఫ్ అంటే, అబ్బా సూపర్ అన్నా, అబ్బా భలే ఉంది, సూపరు, అమ్మో. ఆధ్యాత్మిక చింతన ఏం చెప్తుందంటే, ఒరే నాయన ఎందుకురా రేపుకి ఆనందాన్ని పోస్ట్పోన్ చేసుకుంటావు, ఈ రోజు హ్యాపీగా ఉండొచ్చు కదా అని మార్గాన్ని చూపించేదే ఆధ్యాత్మిక చింతన. వివిధ వయసుల్లో ఉన్నాం మనం, మన జీవితాలు ఇంతవరకు నెట్టుకొని వచ్చాం. ఏ ఆశతో అంటే, ఈ రోజు నేను హ్యాపీగా లేను, రేపు హ్యాపీగా ఉంటాను, రేపు హ్యాపీగా ఉంటాను, రేపు హ్యాపీగా ఉంటాను. ప్రహ్లాదుడు అటువంటి దుర్భరమైన కష్టంలో కూడా ప్రశాంతంగా ఉండగలిగాడు అంటే దానికి కారణం ఆ హరికి శరణాగతి పొందాడు కాబట్టి ఆనందంగా ఉండగలిగాడు. మీరు కూడా శాంతి ఆనందం మీకు కావాలా అంటే ఆ భగవంతునికి శరణాగతి ఎప్పుడైతే పొందుతారో అప్పుడు మీరు శాంతి ఆనందాన్ని పొందేదానికి అవకాశం ఉందని. సో అందువల్ల ఈరోజు ప్రహ్లాదుడు మానవాళికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. చివరికి ఆ విశ్వాసంతో
ఎవరు చంపడానికి ప్రయత్నించినా చంపలేకపోతే చివరికి హిరణ్యకశిపుడు స్వయంగా భార్యకు చెప్తాడు, వాడికి కాలకోటి విషం ఇవ్వు అని చెప్తాడు. విషం ఇవ్వమంటే ఆమె దుఃఖిస్తూ ఉంటే ప్రహ్లాదుడు అంటాడు, అమ్మా నువ్వు ఎందుకమ్మా దుఃఖపడతావు, ఆ విషాన్ని తిప్పు తల్లి అని చెప్పి దాన్ని కూడా శ్రీమన్నారాయణుడికి అర్పించుకుంటే ఆ కాలకోటి విషం అమృతంగా మారిపోయింది. దాన్ని సేవిస్తే ఏమీ ప్రభావం చూపించలేదు, ఆయన చక్కగా ఉన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు అడుగుతాడు, ఒరే ఎక్కడ నుంచిరా నీకు ఈ శక్తి వస్తుంది అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు ముద్దు ముద్దు మాటలతో చెప్తాడు, తండ్రి నీకెక్కడ నుంచి అయితే శక్తి వస్తుందో నాకు కూడా అక్కడ నుంచే వస్తుంది. సర్వజీవులకు ఆధారం ఆ శ్రీమన్నారాయణుడే అని చెప్పి చెప్తాడు అన్నమాట. మరి ఎక్కడున్నాడు రాని నారాయణుడు అంటాడు, ఎక్కడ లేడు తండ్రి అంటాడు, ఎక్కడ లేడు. అందుగలడెందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతండు ఎందెందు వెతికి చూసినా అందందే కలడు. ఎక్కడ లేడు భగవంతుడు, సర్వత్రా సర్వత్రా. కనకదాస్ గురువు గారు శిష్యులందరికీ అరటిపండు ఇచ్చారు. ఎవ్వరూ చూడని ప్రదేశంలో తినంటారా నాయన. ఇంతకు ముందు క్రైమ్ తక్కువ ఉన్నది సమాజంలో అంటే ఎందుకో చెప్తాను. అందరికి అరటిపండు ఇచ్చి తినరమన్నారు. అందరు వెళ్ళిపోయారు, మూతులు రుచుకుంటూ వచ్చారు. గురువుగారు వ్యాసతీర్థుల వారు ప్రహ్లాదుని యొక్క అవతారం, నువ్వు ఎక్కడ తిన్నావురా అని ఒక శిష్యుని అడిగాడు. గురువుగారు బావి లోపలికి వెళ్ళి తిన్నాను గురువుగారు, ఆ ఒళ్ళు చూడలేదు గురువుగారు అన్నాడు. ఇంకొన్ని అడిగాడు, నువ్వు ఎక్కడరా తిన్నావు అన్నాడు. గురువుగారు తలుపులన్నీ బంధించి గదిలోకి వెళ్ళి తిన్నాను గురువుగారు, ఒళ్ళు చూడలేదు గురువుగారు అన్నాడు. ఇంకోటి నువ్వు ఎక్కడరా తిన్నావు అన్నాడు. పొదలోకి వెళ్ళి తిన్నాను గురువుగారు, ఎవరు చూడలేదు గురువుగారు అన్నాడు. మరి కనకదాసుల వారి చేతిలో అరటిపండు అట్లాగే ఉంది. ఏం నాయన నువ్వు తినలేదన్నాడు. స్వామి ఎవ్వరూ చూడని ప్రదేశంలో తినమన్నారు, సర్వవ్యాపకుడు భగవంతుడు, ఆయన చూడని ప్రదేశమే లేదు, అందుకని తినలేకపోయాను, తీసుకొచ్చాను. ఇంతకు ముందు సమాజంలో రెగ్యులర్ గా ప్రతి నిత్యం ఆ భగవంతుని పట్ల విశ్వాసము కలిగించేటువంటి సత్సంగం జరిగేది. దాన్ని వినడం వల్ల ప్రజలు సర్వత్రా భగవంతుని చూస్తూ ఉన్నారు. ఆ భగవంతుడు చూస్తూ ఉన్నప్పుడు నేను ఎట్లా తప్పు చేయగలను అని చెప్పి వాళ్ళు ధర్మంగా నడుచుకుంటూ ఉన్నారు. ఆ రకంగా ఇంతకు ముందు రాజర్షులు లా అండ్ ఆర్డర్ సమాజంలో కంట్రోల్ చేసేటువంటి వారు. ఆ సత్యం ఇప్పుడుండే రాజులకు తెలియక ఆధ్యాత్మికతను నిర్లక్ష్యం చేసి సమాజంలో హింసా ప్రవృత్తిని ప్రేరేపిస్తూ ఉన్నారన్నమాట. ఆ యొక్క రాజులు అనుసరించినటువంటి మార్గాన్ని, అందుకనే భీష్మ పితామహుడు చెప్తాడు మహాభారతంలో, రాజుకు ఉండాల్సిన అర్హత ఏంటి అంటే మొట్టమొదట భగవద్భక్తుడై ఉండాలి రాజు. అప్పుడే ధర్మాన్ని విశ్వసించి ధర్మానికి అనుగుణంగా మనసుని నడిపిస్తాడు అని చెప్పి భీష్మ పితామహుడు చెప్తాడు అన్నమాట. సర్వత్రా భగవంతుడు ఉన్నాడని సత్యం ప్రతి ఒక్కరి నరాల్లో జీర్ణించుకుని ఉండేది పూర్వపు రోజుల్లో. అందువల్ల ధర్మంగా నడుచుకునేవాడు. అప్పుడు ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు అంటాడు, అయినచో ఈ స్తంభమున ఉన్నాడా అన్నాడు. అయినచో ఏందయ్యా, ఉన్నాడయ్యా, ఉన్నాడు. ఎప్పుడైతే ఆ స్తంభంలో ఉన్నాడో అన్నాడో మన పిడికిలు బిగించి స్తంభాన్ని గుద్దాడు. గుద్దిన తక్షణమే స్తంభం విరిగిపోయింది. ఆ స్తంభంలో భగవంతుడు ప్రకటమయ్యాడు. ఎందుకు ప్రకటమయ్యాడు అంటే తన స్వచ్ఛమైన భక్తుడు చెప్పాడు ఉన్నాడు అని చెప్పి. అందుకని భగవంతుడు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వాలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యం, అగ్ని జ్వాలలాగా భగవంతుడు ప్రకటమయ్యాడు. ప్రకటమయ్యి హిరణ్యకశిపుని సంహారం చేశాడు. మనందరం కూడా ఏమనుకుంటామంటే హరే కృష్ణ హరే రామళ్ళు తెలివిగలవాడు కాదు, మనం చాలా తెలివైన వాళ్ళము, వాళ్ళు అప్పుడప్పుడు హరే రామ హరే కృష్ణ అని భజన చేసుకుంటారు, మనం లాస్ట్ మినిట్ లో కృష్ణారామ అని చెప్పి వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు, జీవితం అంతా వాళ్ళు చేసుకున్నట్టు భజనలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మంచి తెలివితేటలు కాదని చావు తెలివితేటలు. పూర్వానికి ఎవడో ఒక టీచర్ ఉన్నాడండి, పిల్లల్ని అడిగాడంట, అదే రాజమండ్రికి విశాఖపట్నానికి 210 కిలోమీటర్లు అయితే నా వయసు ఎంతో చెప్పండి అన్నాడు. పిల్లలందరూ దిక్కుముఖాలు వేశారంట. రాజమండ్రికి విశాఖపట్నానికి దూరానికి అయ్యవారి వయసుకి ఏది సంబంధం అని. ఒక పిల్లోడు నేను చెప్తాను సార్ అన్నాడంట. చెప్పాయి అన్నాడు. సార్ మీ వయసు ఖచ్చితంగా 48 సంవత్సరాలు సార్ అన్నాడు. అయ్యవారు దిక్కుముఖాలు ఒరే ఇంత ఖచ్చితంగా ఎక్కడ చెప్పావు అన్నాడంట. వాడు చెప్పాడంట, దాంట్లో ఉంది సార్, నాకు ఒక అన్న ఉన్నాడు సార్, వారు అర్థ పిచ్చోడు 24 సంవత్సరాలు, మీరు పూర్తి పిచ్చోడు 48 సంవత్సరాలు. మన తెలివితేటలన్నీ ఇట్లుంటాయి. ఊహించుకోండి, హిరణ్యకశిపుడి కన్నా తెలివిగలవాడు ఎవడన్నా ఉంటాడా?
బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలన్నాడు? మృత్యువు లేకుండా వరం కావాలన్నాడు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, నాకే మృత్యువు లేకుండా వరం లేదు, నీకెక్కడ ఇవ్వగలను అన్నాడు. అప్పుడు మరి ఏంటి అన్నాడు. అట్లయితే తెలివిగా దేవతల చేత కానీ, దానవుల చేత కానీ, మానవుల చేత కానీ, ఏ జీవి చేత కూడా నేను సంహరింపబడకూడదు. రాత్రి కానీ పగలు కానీ, ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ, ఆకాశంలో కానీ భూమి మీద కానీ, ఏ ఆయుధం చేత కానీ నేను సంహరింపబడకూడదన్నాడు. అసలు ఇది పురాణాల్లో ఉంది కాబట్టి మనకు ఎవరికన్నా అటువంటి ఆలోచన అసలు వస్తుందా? అంత డీప్గా ఆలోచించి అంత తెలివైన వరం కోరుకునేటువంటి తెలివిమంతుడు ఎవరు ఉన్నాడా చెప్పండి? వాడు ఎంత తెలియగలడు హిరణ్యకశిపుడు కోరుకున్నాడు. కానీ భగవంతుడు ఏంటి అంటే తెలివిగల్లోడికే తెలివిగల్లోడు, మోసగాళ్ళకే మోసగాడు, మోసగాళ్ళకే మోసగాడాడు. వీడు కోరుకునేటప్పుడే డిసైడ్ చేశాడంట, రేపు పిచ్చుడా నీ ఓహకు అందకుండా వస్తానరా నేను, నరుడు కాదు, దేవత కాదు, దానవుడు కాదు, జంతువు కాదు అన్నావు, నేను నరసింహ రూపంలో వస్తా. ఇంటి లోపల కాదు, ఇంటి బయట కాదు అన్నావు. గడప ఫైనల్ డెస్టినేషన్, గడప మీద చంపేస్తారా ఎదవా నిన్ను. ఆకాశంలో కాదు, భూమి మీద కాదు అన్నాడంట. ఆకాశము కాదు, భూమి కాదు, నా తొడల మీద పడుకోబెట్టి శుభ్రంగా పొట్ట చీల్చి పడేస్తానరా నాయనా అన్నాడు. మరి ఏ ఆయుధం చేత సంహరింపబడకూడదు? ఓరి పిచ్చివాడా, నిన్ను చంపడానికి ఆయుధం కావాలంట. ప్రభుపాదులు ఒక ఉపన్యాసంలో చెప్తారు, ఆయన రౌద్ర రసం అనుభవించాలని రాక్షసులతో కొట్లాడతాడు, కానీ అందరూ నార్మల్గా చచ్చే వాళ్ళందరితో ఎవరన్నా యుద్ధం చేసి చంపుతున్నాడు భగవంతుడు. పరమాత్మ హృదయంలో నుంచి నడుచుకొని వెళ్ళిపోతే జీవాత్మ ఫాలో అయ్యి వెళ్ళిపోవాలా, ప్రాణం పోతుంది, అంతే, ఫినిష్. యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. నిన్ను చంపడానికి ఆయుధం కావాలంటారు పిచ్చోడా, నా కమ్ములు వేలి గోడతో చంపేస్తాను. అందుకని లాస్ట్లో ఒకటి చెప్పి, అంటే హిరణ్యకశిపుడు ఎంత పవర్ఫుల్ అనే దానికి, అంటే మీరు మీ శక్తులు మీ డబ్బు ఇవన్నీ చూసి దేవుడేంది. ఈ గుడి కట్టేటప్పుడు మన భక్తుడు ఒక ఆయన దగ్గరికి విరాళానికి వెళ్తే ఆయన అన్నాడంట, దేవుడి గుడా, నేనే దేవుడు అన్నాడంట. ఏదో కొంచెం డబ్బు. హిరణ్యకశిపుడు ఎంతో ట్రోడు అనేదానికి ఒక ఉదాహరణ చెప్తారు. రావణాసురుడు బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు సలహా కోసం. నేను రాముడితో యుద్ధం చేయాలనుకుంటున్నాను, మీ సలహా కోసం వచ్చానన్న. బలి చక్రవర్తి అన్నాడంట, నా సలహా యుద్ధం మానేయి, అంతకన్నా పెద్ద సలహా ఏమి ఇవ్వను. నేనేదో మీరు గొప్పగా చెప్తారు సలహా అని వస్తే యుద్ధం మానేయమని సింపుల్గా చెప్తారు. నా ఎన్నిసార్లు నువ్వు అడిగినా యుద్ధం మానేయి, ఇదే నా సలహా అన్నాడు. వీడికి నచ్చలేదు రావణాసురుడికి. బలి చక్రవర్తికి అర్థమైంది. ఏ బాబు అటు చూడు అన్నాడు. ఒక పెద్ద బంగారు కొండలా కనిపించింది. లంకా నగరం బంగారు నగరం అంటారు కదా, నా సలహా ఎక్కడికి నచ్చలేదు నీకు, అది తీసుకెళ్ళిపో, ఉపయోగించుకోవాలన్నాడు. రావణాసురుడు వెళ్ళాడు. ఎక్కడైనా మంచి సలహా లేదు, మంచి బంగారు ఇస్తున్నాడు, తీసుకెళ్ళాలి. వెళ్ళి దాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. తాగే చెమటలు కట్టి ఏం ఉపయోగం లేదు, నుంచి కూడా వెళ్ళాడు. లాస్ట్లో చెమటలు కప్పుకొని ఒళ్ళంతా దచ్చిపోయి బలి చక్రవర్తి ముందు వచ్చి నిలబడ్డాడు. బలి చక్రవర్తి చమత్కారంగా, ఏంటి రావణ, అప్పుడే తీసుకెళ్ళి లంకలో పెట్టేసి వచ్చేసావా అన్నాడు. ఏంటి వచ్చేది, అది లేనే లేదేది అన్నాడు. అది ఏమనుకున్నావు అన్నాడు. బంగారు కొండ కదా అన్నాడంట రావణాసుడు. ఊరి పిచ్చోడా, అది హిరణ్యకశిపుడి యొక్క ముక్కు పుడక. అంత పెద్ద దాన్ని ముక్కు పుడక పెట్టుకున్నటువంటి హిరణ్యకశిపుడిని ఆ భగవంతుడు నరసింహ రూపంలో వచ్చి నలిపినట్టు నలిపేశాడు. ఇంకా హరితో నీకేంట్రా యుద్ధం, పోరా అని చెప్పి ఆ నవ్వితే వాడి చెవులు తూట్లు పట్టు పరిగెట్టుకుంటూ లంక వచ్చేసాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, భగవంతుడి ముందు మనం అణువులు, అణుమాత్రం, అణు ఆత్మలం. మనం అంటే ఆ అగ్ని పురాణం చెప్తుంది, వెంట్రుక కొన భాగంలో 10,000 వంతంట ఆత్మ యొక్క స్వరూపం అగ్ని పురాణం చెప్తుంది. సో అందువల్ల ఆయన ముందు మనం హనుమంతుడి ముందు పిల్లిగంతులు వేసేస్తాం. మనం అట్లా చేయకూడదు. వినమ్రతతోటి దాసోస్మి దాసోస్మి. ఆ ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం పెట్టి రావాలంట. ఎందుకు వస్తుందో తెలుసా? నేను బయట ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, వీరుడు ఏమన్నా అయి ఉండొచ్చు, ఆ ధ్వజస్తంభం దగ్గర నుంచి లోపలికి వచ్చేటప్పుడు నీ దాసుణ్ణి దాసుణ్ణి. సో అందువల్ల చరిత్రలో ఈ లీలలు ఎందుకు జరిగాయంటే, అంతంత మహామహులే ఆయన ముందు ఏమీ లేదురా నాయన, నీకుండే చిన్నదానికి దేనికి. ఎందువల్లంటే ఏదన్నా చిన్నది అహంకారం తెచ్చేస్తుంది. ఒక గొప్ప ఒకటి
రాజవీధుల్లో బెకా గెలుతూ పోతుందంట. ఒక రూపాయి నాణ్యం కనిపించిందంట. ఎగిరి దాని మీద కూర్చుందంట. కూర్చొని బెకా అని పెద్దగా అరుస్తుందంట. బెక్కకి అర్థం ఏంటంటే నేను సామాన్యమైన కప్పను అనుకున్నారా ఈరోజు, రూపాయి పెళ్ళుంది నా దగ్గర అని చెప్పి బెక అంటుందంట. ఒక రాజు మదపుటేనుగు టీవీగా నడుచుకుంటూ వస్తుంది. ఇది అంటుందంట, మదపుటేనుగా రోజు కొలనులోనికి వచ్చిన తోటి కప్పలను నానా హింసలు పెట్టావు, జలక్రీడనాడు. ఈ రోజు నీ అంతు తేలుస్తాను. ఏమనుకున్నావు? రూపాయి పెళ్ళుంది నా దగ్గర, బెక అంటుందంట. కప్ప బెక ఏనుగు లెక్క చేస్తుంది. టీవీగా నడుచుకుంటూ వస్తుందంట. దగ్గరికి వచ్చే కొంది, ఆగక్కడ, నీ అంతు తెలుస్తా, నేను సామాన్యమైన కప్ప కాదు, రూపాయి బిళ్ళుంది అని అరుస్తుందంట. ఇది స్తంభం లాంటి పాదం తీసేసేసిందంట. రూపాయి బిళ్ళ కాస్త రూపాయి నోట్ అయిపోయింది అనమాట. సో మనం కూడా జీవితంలో కొంచెం ధనమో, కొంచెం పదవో, కొంచెం అందమో, ఐశ్వర్యమో, అహంకారంతో విర్రవీగుతూ ఉంటాం. సర్వ మృత్యు హరశ్చాహం, మృత్యు రూపంలో వచ్చే సర్వాన్ని హరించి వేస్తాడు ఆ శ్రీహరి. అందువల్ల అహంకారాన్ని విడనాడి ఆ భగవంతుడికి శరణాగతి పొంది ప్రశాంతమైన జీవితం కావాలంటే ప్రహ్లాదుని అడుగుతాడంలో నడుపుతాం. ఆయన ఆ భగవంతునికి పూర్ణ శరణాగతి పొందడం వల్ల అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా జీవించాడు. మీకు జీవితంలో ప్రశాంతత కావాలంటే ప్రహ్లాదుని అడుగుతాడు. మరి ప్రహ్లాదుని అడుగుతాడంటే ఎట్లా? ఆయన ఆ కష్టాలన్నీ కలిగేటప్పుడు ఏం చేశాడు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ రామ హరే హరే. జయ నరసింహ జయ నరసింహ, జయ నరసింహ జయ నరసింహ, జయ నరసింహ జయ నరసింహ. మీరందరూ కూడా యుగధర్మం హరినామ సంకీర్తన ప్రతినిత్యం అక్కడ మంత్ర కార్డ్స్ ఉంటాయి, తీసుకెళ్లి ఈ యొక్క మహామంత్రం 33,000 కోట్ల దేవతలు ఉన్నారు, అందరికి ఒక మంత్రం ఉంది. అవన్నీ చేస్తే వచ్చే ఫలితం ఈ హరే కృష్ణ మంత్రం చేస్తే మీకు కలుగుతుంది. 108 సార్లు చేసి మీ రోజు ప్రారంభించండి. ఎంతో దివ్యంగా ఉంటుంది. చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుణ్ణి భగవంతుని పిలిచి సంహారం చేశాడు. ఇంతకు ముందు రోజుల్లో యుగాల్లో ఏంటి అంటే రాక్షసులు వేరుగా, సాధువులు వేరుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు కూడా ఒకరిలోనే ఉంటున్నారు. కొంచెం సేపు మీ పేరేంటండి అని అడిగితే నా పేరా అండి సుబ్బారావు అండి అంటాడు. అదే వ్యక్తిని మళ్ళా ఇంకొంత సమయం తర్వాత నీ పేరేంటి నాయన అని అడిగితే నా పేరా నీ దగ్గర, సేమ్ వ్యక్తి, ఇద్దరు ఒకళ్ళలోనే ఉన్నారు. మనం ఏం చేయాలి అప్పుడంటే మనలో ప్రహ్లాదుణ్ణి బలోపేతం చేసి హిరణ్యకశిపుణ్ణి సంహారం చేసి బయటికి తోలేయాలి. ఎట్ట తోలుతామో మన వల్ల కాదు. మనం ఏం చేయాలి అప్పుడు? నామరూపంలో. ప్రహ్లాదుడు చెప్పాడు, నీ నామం ఎంత శక్తివంతమైందయ్యా, నామరూపంలో అందరి హృదయాల్లోకి ప్రవేశించి హృదయాలను ప్రక్షాళనం గావిస్తావు. మన హృదయంలో ఉన్న రావణాసురుడు, మన హృదయంలో ఉన్న కంసుడు, మన హృదయంలో ఉన్న హిరణ్యకశిపుడు బయటకు వెళ్ళిపోవాలా, వాళ్ళకి సంహారం జరగాల. ప్రహ్లాదుడు, ధ్రువుడు, ఇటువంటి గొప్ప వాళ్ళు మన యొక్క క్యారెక్టర్ ఆ రకంగా ఉండాలా అంటే మనం ఏం చేయాలంటే త్రితేయ ధ్యాయతో విష్ణు త్రేతాయ జగతోముఖై ద్వాపరే పరిచర్యస్య కలౌకకారి కీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. నాతో పాటు 3 సార్లు గట్టిగా చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ
రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మీరెంత నామం చేస్తారో, ఇతరుల చేతి నామం ఎంత చేపిస్తారో దాన్ని బట్టి మీ ఆధ్యాత్మిక ఉన్నతి ఉంటుంది. పూర్వానికి ఎవరో ఒక ఉపన్యాసకుడు ఉన్నాడంట, రోజు ఉపన్యాసం చెప్పేవాడంట. ఒక బస్ డ్రైవర్ ఉన్నాడంట. ఇద్దరు ఒకే రోజు చనిపోయారంట. యమధర్మరాజు వచ్చి ఉపన్యాసకుడు నరకానికి వెళ్తాడు, బస్ డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడు అన్నాడు. ఉపన్యాసకుడికి కోపం వచ్చింది. నేను రోజు ఉపన్యాసం చెప్తాను, నేను నరకానికి వెళ్ళడం ఏంటి, వీడు ఆఫ్టర్ బస్ డ్రైవరు, వీడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడంట. అప్పుడు యమధర్మరాజు చెప్పాడు, నువ్వు రోజు ఉపన్యాసం చెప్పేవాడివి, భగవంతుని గురించి ఒక ముక్క కూడా చెప్పేవాడివి కాదు. నేను ఇంద్రుణ్ణి, నేను చంద్రుణ్ణి, నేను నీ గొప్పలు చెప్పుకునేవాడివి. కానీ వాడు బస్సు డ్రైవరు చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాడు. టర్నింగ్లో కూడా జమ్మని తిప్పేసేవాడు. ప్రయాణికులందరూ భయంతో కృష్ణ రామ గోవింద కృష్ణ రామ గోవింద అంటున్నారు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత భగవద్నామం చేపించాడు. అందుకని వాడు వైకుంఠానికి వెళ్తారు. మీరెంత నామం చేస్తారో ఇతరుల చేత అంత నామం చేపిస్తారు. దాన్ని బట్టి మీ ఆధ్యాత్మిక ఉన్నతి ఉంటుంది. సో మీరందరూ కూడా భగవత్ నామం చేయండి. ప్రహ్లాదుని అడుగు జాడలో నడవండి. ఆ నరసింహ భగవానుడు మిమ్మల్ని రక్షించి మీ యోగక్షేమాలు చూసుకుంటాడు, మిమ్మల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉంటాడు అన్నమాట. హరే కృష్ణ. ఇప్పుడు మన ఇస్కాన్ భక్త బృందం కింద సెల్లార్లో భక్త ప్రహ్లాద నాటిక ఒకే ఒక రోజు రిహార్సల్స్ తోటి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ కూడా వచ్చి అది తిలకించి నరసింహ భగవానుడి వేషం నేనే వేస్తున్నాను. అతన్నా చెప్తే వస్తారని. సో అది తిలకించి తర్వాత ఫుల్ ప్రసాదం ఉంది అందరికీ. అది ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ. జగద్గురు శీల ప్రభుపాదికి, గోపీనాథ్కి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయకి, గోవింద శ్రీనివాస్ కి, గౌనితాయ్ కి, గౌర ప్రేమానందే.